ఉదయకాల ప్రార్థన. జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. అయ్యా, గతించిపోయినటువంటి రాత్రి అంతను కూడా మీ కృపా కాపుదల మాకును మా కుటుంబమునకును దయచేసి ఈ ఉదయాన్నే సజీవ లెక్కల్లో అయ్యా మా అందరినీ నిలవబెట్టుకున్నందుకు స్తోత్రాలు. ఈ రోజును చూడలేక అనేక మంది గతించిపోయారయ్యా. అయినప్పటికీ కేవలం మీరు మా ఎడల కృప కుమ్మరించి కరుణను చూపించి సజీవులుగా నిలబెట్టుకున్నారు. స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈరోజు మీరు మాకు బహుమానంగా ఇచ్చారు అని మేము గుర్తెరిగి మీ చిత్తాన్ని కనిపెట్టుకొని మీ చిత్తాన్ని నెరవేర్చేవారిగా మా అందరినీ కూడా నిలబెట్టుకొనండి తండ్రి. ఎస్ లార్డ్. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు అని కీర్తనల గ్రంథము 136వ కీర్తన 4వ వచనము ద్వారా తండ్రి మీరు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అవునయ్యా, ఈ రోజున మహా ఆశ్చర్య కార్యాల కోసం అనేక మంది బిడ్డలు కనిపెడుతూ ఉన్నారయ్యా. వారి జీవితంలో అసాధారణమైన పరిస్థితులలో నుంచి బయటపడడానికి, భయంకరమైనటువంటి వ్యాధులలో నుండి బయటపడడానికి, భయంకరమైనటువంటి అప్పులలో నుండి బయటపడడానికి అయ్యా ఆశ్చర్యకరమైన కార్యం జరగాల్సి ఉంటుండగా నాయన, మనుషులు ఎవ్వరూ చేయలేని ఆ కార్యమును అయ్యా కేవలం నీవు మాత్రమే చేస్తావు అని భక్తుడు కీర్తిస్తున్నట్లుగా అయ్యా మహా ఆశ్చర్య కార్యము ఈ రోజున ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో జరిగించమని, నెరవేర్చమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయాన్నే లేవగానే ఈ ప్రార్థనలో నమ్మకముతో, విశ్వాసముతో ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తున్నారో వారందరి ఎడల మీ కృపా సహాయమును దయచేయండి తండ్రి. అయా, వారి తలంపులకు మీరు తోడై ఉండండి, వారి ఆలోచనలకు మీరు తోడై ఉండండి, వారి ప్రయత్నాలకు మీరు తోడై ఉండండి ప్రభువా. అయా, ఈ రోజున చేస్తూ ఉన్న ప్రతి ప్రయాణమును బట్టి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాము. మాకు ఏ అపాయము, ఏ ప్రమాదము సంభవించకుండా అయా మీ దేవదూతల కంచె కాపుదల దయచేయండి. ఎవ్వరూ తండ్రి ఎటువంటి సమస్యల్లో ఈరోజు చిక్కుకొనకుండా క్షేమముగా మరల గృహాలకు, గమ్యస్థానాలకు చేరబడే కృప దయచేయండి. అయా, పనులను బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఉద్యోగ, వ్యాపార పరిచర్యలు, చేతి పనులు, వ్యవసాయ పనులు, అన్ని రకముల పనులలో ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆశీర్వదించండి. జ్ఞానముతో, వివేచనతో వారిని నింపండి. యథార్థంగా కష్టించి పని చేస్తూ ఉండంగా అయ్యా వారు ఫలించే కృప దయచేయండి నాయన. ఆగిపోయాయి అనుకున్న పనులు కూడా మీ కృపను బట్టి ఈరోజు పునఃప్రారంభించబడడానికి సహాయము దయచేయండి. నూతనమైన కార్యాలు జరుపుకుంటున్నారు, శుభకార్యాలు తండ్రి ఈ రోజున జరుపుకుంటున్నారు. వారందరికీ కూడా మీ దీవెనలు దయచేయండి నాయన. అదే రీతిన ఎవరికి ఏ లేమి, లోటు, ఆహార కొరత, ఎటువంటి బలహీనత, ఎటువంటి ఆర్థిక పరమైన సమస్యలు ఈరోజు రాకుండా, వారు ఎదుర్కొనకుండా మీ సహాయము దయచేయండి. మంచి ఆరోగ్యమును, శక్తిని, ఆర్థిక పరిస్థితిని మీరే అనుగ్రహించండి ప్రభువా. ప్రాముఖ్యంగా అయా మీ బిడ్డలమై ఉన్న మేము మా సాక్ష్యాన్ని కాపాడుకుంటూ మా మాటల ద్వారా, మా ప్రవర్తన నడవడిక ద్వారా మీ నామాన్ని ఘనపరిచే కృప దయచేయండి తండ్రి. ఎగ్జామ్స్కి వెళ్తున్నారు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, వారికి మీరు తోడై ఉండండి ప్రభువా. జ్ఞానముతో నింపండి, తెలివితేటలతో వారిని నింపండి తండ్రి. క్వాలిఫై, సెలెక్ట్ అవ్వడానికి, సీట్ పొందుకోవడానికి సహాయం దయచేయండి. రిజల్ట్స్ కూడా అనుకూలంగా మార్చండి తండ్రి. అదే రీతిన హాస్పిటల్స్కి వెళ్తూ ఉన్నారు, రిపోర్ట్స్, చెకప్స్, ఆపరేషన్స్, డెలివరీస్ అన్ని విషయాల్లోనూ మీ సహాయం దయచేయమని
అనుకూలముగా అక్కడి పరిస్థితులను మార్చమని అడుగుతున్నాం ప్రభువా. అయ్యా, మీరు మాకు ఇచ్చిన ఈ విలువైన సమయాన్ని మేము వ్యర్థపరచకుండా మాకు జ్ఞానము దయచేయండి. అయా, గృహాలలో ఒంటరిగా ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డకు కూడా మీ రక్షణ సహాయము దయచేయండి ప్రభువా. అదే విధముగా ప్రతి ఒక్కరు కూడా సమాధానంగా, ప్రశాంతంగా, ఎటువంటి గొడవలు లేకుండా జీవించే కృప దయచేయమని, మీ యొక్క ఉన్నతమైన కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు వారిని, వారి కుటుంబాలను అత్యధికముగా దీవించి ఆశీర్వదించుమని